నిన్న మనము కొంతవరకు చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము? వాస్తవాన్ని, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము, భవిష్యత్తును కూడా మనమే సృష్టించుకుంటాము. మన వాస్తవం మనలో నుంచే అది పుడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఉమ్, అసలు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అని మనకి నమ్మకం కుదరాలి కదా. ఆ నమ్మకం ఎలా కుదురుతుంది? ఇప్పుడు పుస్తకాల్లో రాసేసిన లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేస్తారా? నమ్మరు కదా. ఎందుకంటే లాజిక్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి. ఈ లాజిక్ బ్రెయిన్ నమ్మనివ్వదు. ఎందుకంటే ఆ, ఈ లాజిక్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే మనిషి యొక్క మస్తిష్కంలో ఏంటి లేదా బ్రెయిన్లో ఏంటి. ఎందుకంటే ఇది ఈ నాలుగు ఈ విశ్వం నుంచి గ్రహించే డేటాను బట్టి ఉంటుంది. అందరము ఇదే సౌర కుటుంబానికి లేదా ఇదే విశ్వానికి, ప్రకృతికి ఎక్స్‌పోజ్ అవుతూ, లేదా అందరూ తినే ఫుడ్డే మనం తింటూ ఉన్నప్పటికీ కూడా, అందరూ గ్రహించే విషయాలు ఒకటే కాదు. రైట్? ఇప్పుడు నేనున్నాను. నేను ఈ విశ్వం నుంచి గ్రహించే విషయాలు వేరున్నాయి. అలాగే మీరందరూ ఉన్నారు. మీరందరూ గ్రహిస్తున్న విషయాలు, చేసే కర్మలను బట్టి, వచ్చే ఆలోచనల్ని యాక్షన్స్‌లో పెట్టడం, కర్మ చేయడం. ఆ కర్మ చేసిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని అర్థం చేసుకునే విధానం. ఇవన్నీ కూడా ఉన్నాయి గదా. ఇవన్నీ ఉన్నాయి. సో, కాబట్టి ఏది కూడా ఒకేలా ఉండదు. ఎవరి యొక్క అనుభవము కూడా ఒకటే ఉండదు. ఎవరి జ్ఞానము కూడా ఒకలాగా ఉండదు. ఒకటే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విజ్డమ్‌ను పెంపొందించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆహ్, వెంటనే నమ్మకం అనేది కుదరదు. అందుచేత ఈ నమ్మకం అనేది కుదిరించడానికి ఈ నేచర్ కూడా ఒకలాంటి స్టెప్స్ తీసుకుంటుంది. ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందంటే, ఒక మేజర్ షిఫ్ట్ కల్పిస్తుందట. ఒక మేజర్ షిఫ్ట్ కల్పిస్తుంది. అలా కలిగితే తప్ప ఆ వాస్తవం అనే దాన్ని ఈ ఈ ఈ లాజిక్ బ్రెయిన్ దానిని దాని యొక్క ఎఫెక్ట్ తగ్గించి, అక్కడ లాజిక్‌నే ఎప్పుడూ కూడా మనం ఆశ్రయించుకొని ఉంటే, రియాలిటీకి మనం దూరం అయిపోతూ ఉంటాం. సో, అక్కడ మేజర్ షిఫ్ట్ జరిగితే తప్ప లాజిక్ మీద మనం ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆశ్రయించుకుని ఉన్న లాజిక్ మీద దెబ్బ కొడితే తప్ప ఒక షిఫ్ట్ రాదు మానవుడి యొక్క జీవితంలో. అలాంటి షిఫ్ట్ తీసుకొచ్చి నేచరు అప్పుడు అక్కడ పడేస్తుందనమాట. అప్పుడు వాడు ఆ లాజిక్‌లోంచి వాడు బయటపడి అప్పుడు సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. సత్యం. ఇప్పుడు నిజము, అబద్ధం అనేది ఉంటుంది. ఆ నిజాన్నైనా మనం పుక్కిటి పురాణాల్లాగా కుక్ చేయొచ్చు తెలివుంటే. అబద్ధపు సాక్ష్యాలను కూడా మనము సృష్టించొచ్చు. తెలివి, డబ్బు, మనుషులు ఇయన్నీ ఉంటే అబద్ధాలను ఎలాగైతే సృష్టించగలమో లేని నిజాలను కూడా సృష్టించొచ్చు. కానీ సత్యాన్ని అలా చేయలేం. ఎందుకంటే సత్యము అనేది ఎప్పుడు కూడా నిత్యము. దానికి అబద్ధము, నిజముతో సంబంధం లేదు. సత్యము. ఇది ఎప్పుడు అలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. విశ్వం ఎలాగైతే ఎప్పుడు అలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో, ఈ పంచభూతాలనేవి ఎప్పుడు అలాగ నిత్యం అలా ఎలా ఉంటాయో, సత్యము అనేది కూడా అలాగా ఎగ్జిస్ట్ అయ్యి, నిక్షేపంలా నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అందుకే సత్యమేవ జయతే అన్నారు. ఎక్కడ నిజం గురించి మాట్లాడలా. నిజం మీద పాటలే లేవు. సత్యం మీద పాటలుంటాయి. ఆ సత్యమే దేవుడు. అంటే దేవుడనేవాడే నిజమైన సత్యం.
సత్యమే దేవుడు అంటే దేవుడే సత్యం. ఇక మనం నమ్మే ఇది నిజం, అది అబద్ధం, వాళ్ళు చెప్పేది నిజం, వీళ్ళు చెప్పేది అబద్ధం అనే చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ నిజాల గురించి చాలా గొప్ప నిజాలు మనము సేకరిస్తూ ఉంటాము. చాలా గొప్పగా అబద్ధాలను మనం ఫిల్టర్ చేసేస్తూ ఉంటాము. చాలా వర్కౌట్ చేస్తుంటాం. నిజము, అబద్ధం, నిజము, అబద్ధం. మన కళ్ళు 2 కళ్ళు చూపించేది నిజమని నమ్మడము. లేకపోతే ఎవరో చెప్పిన మాటలు అదే కరెక్ట్, అదే నిజమని నమ్మడము. లేదా అంటే లేకపోతే మనము ఏదైనా పుస్తకంలో చదివినది ఈ వచ్చే ఈమెయిల్స్ నిజం అనుకోవడము, వచ్చే టెస్ట్ మెసేజెస్ నిజం అనుకోవడము, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ నిజం అనుకోవడము, యాడ్స్ చూసి వెళ్ళి మనం కొనేస్తూ ఉంటాం. రైట్. ఇలా లేకపోతే ఎందుకు అది మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. మనకొస్తున్న ఇప్పుడు యాడ్సే గానీ, లేకపోతే ఎంతో నమ్మకంగా ఉంటాయి యాడ్స్ అనేవి కూడా. ప్రతిదానికి ఒక యాడ్ ఉంటుంది. ఒక కిచెన్ సామాన్లకు కూడా ఒక యాడ్స్ ఉంటూ ఉంటాయి. సో, యాడ్స్ చూసి వెళ్ళి మనం కొనుక్కొనొస్తాం. ఎందుకది నిజము అని నమ్ముతున్నాం మనం. సత్యం ఏంటో తెలీదు. నమ్ముతున్నాం అంతే. అది నిజమని అనిపించింది. నిజమని నమ్ముతున్నాం, వెళ్తున్నాం, కొనేస్తున్నాం, వాడేసుకుంటున్నాం. సో, సత్యము అనేది ఎప్పుడు అనేది ఎలా ఉంటుందంటే బియాండ్ హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది. మన హ్యూమన్ బ్రెయిన్‌కి మనకు అందదు. అలా అందాలి అంటే మనకి మనకు మార్గం స్పిరిచువాలిటీ. మన ఆత్మే మనల్ని బియాండ్ అవర్ బ్రెయిన్ తీసుకెళ్తుంది. మనం వితిన్ ద బ్రెయిన్‌లో ఉన్నంత వరకు మనకి సత్యం కనబడదు. మన కళ్ళకు సత్యం కనబడదు. నిజము, అబద్ధం అనేది మాత్రమే అవన్నీ నిజాన్ని, అబద్ధాన్ని మానవుడు సృష్టించగలడు. మరి ప్రతిరోజు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ నిజం అనుకుంటాం మనం. మనకు చాలది. అది బేసికల్‌గా విషయం ఏంటంటే మనకది చాలు. అది. అంటే మన తృప్తి అంతవరకే అన్నమాట. అసలు అంటే డెల్యూషన్. దాన్నేమంటారంటే డెల్యూషన్ అంటారు. అంటే భ్రమ. అవతల వాళ్ళు నవ్వుతూ మాట్లాడి వాళ్ళు మంచిగా ఉన్నారు మనతో. అది నిజం అనుకుంటాం. అదొక భ్రమ. వాళ్ళు ఎన్నాళ్ళు మనల్ని ఆ భ్రమ వాళ్ళ ఎన్నాళ్ళు అవి కొనసాగించి మనల్ని అదే భ్రమలో మెయింటైన్ చేస్తారో అన్నాళ్ళు కూడా ఆ వ్యక్తి నిజమని మనం నమ్ముతాం. లేదా ఆ సిట్యుయేషన్‌ని మనము నిజము అని మనం నమ్ముతాం. ఎక్కడైనా ఏ సిట్యుయేషన్ అయినా ఇంట కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సరే. ఆ మనిషి ఇక కొనసాగించలేదనుకోండి. అదిగో ట్రూ కలర్స్ బయటపడిందంటాం. అంటే మన నెక్స్ట్ మన బ్రెయిన్ ఇంకోలా థింక్ చేయడం అంతవరకు నిజమని నమ్మిన ఇదే బ్రెయిను మరొకటి థింక్ చేయడం మొదలుపెడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కల్పన. మానవుడి యొక్క కల్పన. సత్యం అనేది అలా ఉండదు. సో, ఎప్పుడూ కూడా ఆ మేజర్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే, మనం కల్పించుకున్న నిజాలు, అబద్ధాల్లో నుంచి ఆ పెద్ద దెబ్బ కొట్టి, మనల్ని ఒక మేజర్ షిఫ్ట్ తీసుకెళ్ళి కల్పించి, మనకు ఆ సత్యానికి అటాచ్ చేస్తుంది. అప్పుడు మనము వాస్తవంలోకి వస్తాము. వాస్తవము మనం మన మన ఇదే మనకు వాస్తవమున మనం అప్పుడు తెలుసుకుంటాము. ఆ వాస్తవమే రేపొద్దున భవిష్యత్తుని కల్పిస్తుంది అని తెలుసుకుంటాం. ఎక్కడ తెలుసుకుంటాము? స్పిరిచువాలిటీలో తెలుసుకుంటాం. అది చెప్తున్నారనమాట. అయితే ఇకపోతే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినదే. ఇవన్నీ కూడా ఏంటి నిజము, అబద్ధం ఇవన్నీ కూడా మనం నియంత్రించలేము. నియంత్రించలేని శక్తులనమాట. అది అంటే శక్తులు అనంగానే మనకేదో మాయలు, మంత్రాలు అనుకుంటాం. మాయలు, మంత్రాల యొక్క శక్తులు వేరవి. అవి కళ్ళుకి కనిపించవవి. కానీ ఇప్పుడు మనం నమ్ముతున్నామే నిజము, అబద్ధము అనేది. అది కూడా మహాశక్తి. ఎదుటి వాళ్ళు మనకి భ్రమలో పెడుతున్నారే, వారు కూడా మహాశక్తివంతులు. అంటే ఎక్కడా కూడా సత్యాన్ని మన కళ్ళ ముందుకు రానివ్వరు. మరి శక్తి కాదా అది?
సో మనం నియంత్రించలేము దాన్ని. మనము నియంత్రించలేము. బుట్టలో పడిపోవడం తప్ప మరొక మార్గం మనకు లేదు. ఎప్పటి వరకు మన బుట్టలో పడేలా ఉంటాము? ఈ బ్రెయిన్ యొక్క ఆ లెవెల్ వరకే మనం ఉన్నంత వరకు. దీన్ని దాటి మనం పైకెళ్ళి సత్యాన్ని కనుక్కుంటే, లేదా సత్యానికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనము ఈ బుట్టలో మనం పడి ఉన్న రోజులన్నీ కూడా ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. సో, కాబట్టి అంతవరకు మన బుట్టలో పడి ఉన్నంత వరకు మనం ఏ శక్తిని నియంత్రించలేము. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని కూడా మనం నియంత్రించలేము. మన ఇంట్లో వాళ్ళకి వారు పెట్టే భ్రమల్లో మనం అలా బతికేస్తాం. నూరేళ్ళు, నూరేళ్ళు బ్రతికేయగలం. ఆ శక్తి వాళ్ళకంత శక్తి ఉంటుంది. అంటే మన బ్రెయిన్‌ని ఏమార్చే శక్తి మన చుట్టూ ఉన్న పరిసరాలకు, మన చుట్టూ ఉన్న పరస్పర సంబంధాలకు, సాంఘిక సంబంధాలకు తప్పకుండా ఉండి తీరుతుంది. అందుచేతే మనం నూరేళ్ళు మనము నిజాన్ని కూడా సత్యంతో ఏ సంబంధం లేకుండా బ్రతకగలము. ఎందుకంటే అవన్నీ నియంత్రించలేని శక్తి. ద మూమెంట్ మన సత్యాన్ని తెలిసిపోతే ఇక్కడ ఉండడానికి ఇష్టపడదు ఆత్మ. సో, కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ వాస్తవం అనేది ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, మనం పట్టుకోవాలి దాన్ని. ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి అంటే, ఈ శక్తులన్నిటిలో నుంచి కూడా మనం బయటపడాలి. ఈ శక్తుల నుండి రక్షింపబడటానికి మీ సాంస్కృతిక, మరి సంఘపరంగా నిర్మాణాలు డిజైన్ చేయబడ్డాయి. రక్షింపబడడానికి అది. ఈ శక్తుల నుండి మనం రక్షింపబడాలి అంటే కూడా మనకు నిర్మాణాలు డిజైన్ చేయబడ్డాయట. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలన్న ఆలోచనను మిలియన్ల మంది మేధస్సులోకి ప్రవేశపెట్టబడింది. ఎవరైతే తమ పూర్ణాత్మ కోసం వెతుకుతూ మేల్కొంటున్నారో వారు తమ వాస్తవానికి తామే సృష్టికర్తలను ఎరుక కలిగి ఉంటారు. ఎప్పుడైతే పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ కలిగిందో, పూర్ణాత్మతో ఎప్పుడైతే మేల్కొని ఉన్నారో మానవులు, వారు తప్పకుండా తమ వాస్తవానికి మేమే సృష్టికర్తలము అనేటువంటి ఎరుకను కలిగి ఉంటారు. అంటే పూర్ణాత్మ మనతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, పూర్ణాత్మ మనల్ని ఎట్టి పరిస్థితిలో కూడా భ్రమలో బ్రతకనివ్వదు. అందువల్ల పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉండడానికే ట్రై చేయాలి. కలలు కనే స్థితుల్లో ప్రతి వ్యక్తి యొక్క పూర్ణాత్మ ద్వారా ఇది పంచబడుతుంది. అది. కలలు కనేటప్పుడు కూడా, ఇప్పుడు కలలలో కూడా ఈ ఈ ఈ వాస్తవము ఇప్పుడు ఇంత మునుపే మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మన స్పిరిచువల్‌గా ఎదుగుతున్న కొలది ఈ పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్న కొలది పూర్ణాత్మ యొక్క పని ఏమిటి? పూర్ణాత్మ యొక్క పని ఏంటి? మన చైతన్యాన్ని మనం బలపరుస్తూ తన చైతన్యాన్ని కూడా బలపరుచుకుంటుంది. ఆ పూర్ణాత్మ అంటే ఎవరు? మనమే. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం మనము. ఆ పూర్ణాత్మ కూడా మనమే. మనదే అది. మనము మన పూర్ణాత్మను బలపరుచుకోవడానికి, చైతన్యాన్ని బలపరుచుకోవడానికే అంశాత్మలుగా మనము మళ్ళీ తిరిగి జనన మరణ చక్రాల్లోకి మనము ఇంట్రడ్యూస్ అవుతాము. సో, మనము ఇక్కడ చేసే ప్రతి కర్మ యొక్క కాన్సిక్వెన్సు అది మనకే కాదు, మన యొక్క పూర్ణాత్మకు కూడా అది ఎఫెక్ట్ ఇస్తుంది. అందుచేత మనం చేసే కర్మలను సరైన కర్మలు చెయ్యవలసినదే. సో, ఈ పూర్ణాత్మ ఎప్పుడైతే ఈ పూర్ణాత్మ అంటే అంశాత్మలుగా మనకు కొన్ని శక్తులు తక్కువ ఉన్నా, పూర్ణాత్మగా పూర్ణాత్మగా మనం ఎక్కువ శక్తిని కలిగి ఉంటాము. ఆ ఎక్కువ శక్తిని కలిగి ఉండడం వల్ల ఈ అంశాత్మ అనేది ఎప్పుడైనా కూడా భ్రమలో పడిపోవచ్చు. కానీ పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు పూర్ణాత్మ భ్రమలో పడనీయకుండా ఎప్పటికప్పుడు నువ్వు నీ వాస్తవంలోకి మనల్ని నెడుతూ ఉంటుంది. మనకు ఆ వాస్తవం యొక్క ఎరుకను అలా కంటిన్యూ చేస్తుంది. అలా కంటిన్యూ చెయ్యాలి అంటే మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. లేదా ఎప్పటికప్పుడు భ్రమలో బ్రతికేస్తాము. భ్రమలో పడిపోయి అలా ఉండిపోతే ఎన్ని జన్మలు ఎత్తుతామో చెప్పలేం. ఆ భ్రమలోంచి బయటకు రావడానికి ఎన్ని జన్మలు పడతాయో. అదే అక్కడ ప్రాబ్లమ్.
ప్రాబ్లం ఏంటంటే ఏదో కొన్ని ఇయర్స్, ఓ 10 ఏళ్ళో 20 ఏళ్ళో భ్రమలో ఉండి తర్వాత వాస్తవంలోకి వచ్చేసి స్పిరిచువల్గా ఎదిగిపోయి మన హాహా ఓహో అని చెప్పేసి మనము ఇంకా జ్ఞానాన్ని చైతన్యాన్ని పెంచేసుకుని మనం అలాగ బుందితో హిమాలయాలకు వెళ్ళిపోతామంటే బాగానే ఉండేది. అలా కాదు కదా పరిస్థితి. పరిస్థితి అది కాదు. సో ఎన్ని ఎన్ని ఎన్నేళ్ళు పడుతుందో, ఎన్ని వందల సంవత్సరాల ఆ భ్రమలో ఆత్మలా ఉండిపోతుందో చెప్పలేం. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఆత్మకు రాకుండా, ఈ అంశాత్మక రాకుండా ఉండాలి అంటే పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. పూర్ణాత్మ మనకు ఎప్పటికప్పుడు మన ఎరుక గురించి చెబుతూ ఉంటుంది. ఎరుక గురించి మనకు బుర్రలో పెడుతూ ఉంటుందన్నమాట. అందుప్పుడు మనం భ్రమలో బ్రతకము. లేకపోతే చెప్పాను గదా! మన చుట్టూ ఉండే భ్రమ ఎంత శక్తివంతమైనవో. పక్కింటోడు, ఎదురింటోడు గూడా చాలా శక్తివంతులు. బయటికి తెలియదు గానీ, ప్రతి ఒక్కటి కూడా మనమే తీసుకుంటున్న నిర్ణయం అని అనుకుంటాం. కానీ నిజానికి కాదు. నిన్న గూడా చెప్పాను నేను. ప్రత్ మనం ప్రతి ఒక్కటి కూడా మన చేతిలో ఉందనుకుంటాం. నో. ప్రతి ఒక్కటి గూడా నిజం చెప్పాలంటే ప్రపంచం యొక్క చేతిలో ఉంది. ప్రపంచము కూడా మన చేతిలో ఉంది. 2 మ్యూచువల్. సో, ఈ పాజిటివ్ ఆలోచనలు మరియు నమ్మకాలు కొంతవరకు ఇతరులకు సాయం చేస్తాయి. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలుగా, మీ జీవితానికి మీరే బాధ్యులుగా ఉంటే, మీ మీ టెలిపతి ద్వారా ఇతరులకు అందుతుంది. చూసారా ఇక్కడ? ఇక్కడ చూసారా? టెలిపతి అనేది. టెలిపతి ద్వారా ఇతరులకు కూడా అందుతుందంట. అంటే ఎలా? మీరు చేసే ఈ ఆలోచనలు మీ అంటే ఇతరులకు తెలియటం ద్వారా వారి జీవితాల మీద వారికి నియంత్రణ వస్తుంది. మీ నమ్మకాలు మరియు పాజిటివ్ చిత్రాలు మీ చైతన్యానికి అదనంగా కూర్చబడతాయి. వారు ఎదిగే కొద్దీ అవి ఇతరులకు మళ్ళీ అందుతాయి. చూడండి, మనము పాజిటివ్ ఆలోచనలు, నమ్మకాలు మనకు ఎంత సహాయం చేస్తాయో, మనము వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని చెప్పేసి నమ్మి, జాగ్రత్తగా మనం ఎప్పుడైతే సరైన కర్మలే మనం చేస్తూ ఉంటామో, అప్పుడు దానికి అర్థం ఏంటి? మన జీవితానికి మనమే బాధ్యత పడుతున్నాము అని అర్థము. ఎప్పుడైతే మన జీవితానికి మన బాధ్యత పడడం మొదలుపెడతామో, టెలిపతి ద్వారా ఇది మనతో కనెక్ట్ అయ్యి ఉన్న వారికి కూడా ఇతరులకి కనెక్ట్ అయి ఉన్న వారికి కూడా అందుతుంది. మనతో కనెక్ట్ ఎవరు ఉంటారు? మన పిల్లలు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏంటి మన సేమ్ అవే ఎనర్జీస్ కాబట్టి. లేదా ఆత్మ బంధువులు అనేవారంటే మనతో పాటుగా మరికొన్ని ఆత్మలను మనతో పాటుగా మనం తెచ్చుకుంటాము. రైట్? సో వారికి కూడా టెలిపతి ద్వారా అందుతూ ఉంటుందన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొంత పోషణ మనకు ఈ భూమి గాని, ఈ భూమి మీద వచ్చిన మరికొన్ని ఆత్మలు గాని మనకి టేక్ కేర్ చేస్తుంది కదా! అవునా కాదా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులున్నారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా సెపరేట్ ఆత్మలే. కానీ వాళ్ళు మనకు 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 వారి జీవితం అంతా కూడా మనం టేక్ కేర్ చేశారు. అలాగే అన్నదమ్ములున్నారు. అక్క చెల్లెళ్ళుంటారు. పిల్లలుంటారు. ఇలాగే ఈ ఆత్మలన్నీ కూడా మనకి ఏదో ఒక దశలో మనం టేక్ కేర్ చేస్తూ ఉంటాయి. జస్ట్ అలాగ దిగిపోయి మనకు మనం అన్నీ చేసేసుకోలేము గదా! అలాగే ఉద్యోగాల్లో ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతూ ఉంటారు. అవన్నీ కూడా ఎట్లా? అవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ సోల్ ప్లాన్‌లో ఉంటుందన్నమాట. సోల్ ప్లాన్‌లో ఆల్రెడీ ఉంటుంది. మిత్రత్వమైనా, శత్రుత్వమైనా సోల్ ప్లాన్‌లో ఆల్రెడీ మనము సోల్ ప్లాన్ రాసుకునే వస్తాం. జీవితాంతం కూడా ఎవడో ఒకడు శత్రువైన తగలొచ్చు. అది మన సోల్ ప్లాన్‌లో ఉంటుంది. అలాగే మిత్రుడు కూడా తగులుతాడు. బంధువులు, చుట్టాలు. బంధువులు, చుట్టాలైనా సరే వాళ్ళు పడని వాళ్ళు కూడా ఉంటారు. పడేవాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. మన ఆత్మతో అటాచ్ అయ్యి ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఎప్పుడైతే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాననేటువంటి ఎరుకలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే బాధ్యతాయుతంగా మనం కర్మలు చేస్తూ ఉంటామో, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటామో, విజ్డమ్‌ని పెంచుకుంటూ ఉంటామో, మన జీవితానికి మనమే బాధ్యులుగా మనము ఎప్పుడైతే వ్యవహరిస్తూ ఉంటామో,
ఆ జ్ఞానము, ఆ విజ్డము టెలిపతి ద్వారా వీరందరికీ కూడా అందుతుంది. ఒకవేళ వారు వక్రంగా ఉన్నా కూడా మనం మన ద్వారా వారక్కడ సర్దుకుంటారు అనేసి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి అది. వారి జీవితాల మీద కూడా వారికి నియంత్రణ వస్తుంది. మనము పెర్ఫెక్ట్‌గా ఉంటే, మనకు సంబంధించిన వాళ్ళు కూడా పెర్ఫెక్ట్‌గా ఉంటారు. మనీ లీకేజ్ అనేది లేకుండా. సపోజ్ మనీ పోతుంది. మనీ పోతోంది అంటే ఊరిన మనుషులు బ్లేమ్ చేయకూడదు. ఎక్కడో వైపు నుంచి కూడా ఎక్కడో లీకేజ్ జరుగుతుందనుకోవాలి. సో, ముందు మనం నియంత్రించుకుంటూ రావాలి. మనం ఎప్పుడైతే నియంత్రించుకుంటూ వస్తామో ఆటోమేటిక్‌గా చుట్టూ పరిస్థితులు కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. అలాగే జబ్బులు, అలాగే ఆహ్, అప్పులు, అలాగే ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో, వాటన్నిటికీ కూడాను ముందు మనమే స్టార్ట్ చేయాలి. నియంత్రించుకుంటూ ఉండడము. ఎక్కడో మనం సరిగ్గా చేయటం లేదు అనేసి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాటిని మనం నియంత్రించుకుంటూ వస్తుంటామో, మిగతా వారి లైఫ్‌లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. అది చెప్తున్నారిక్కడ. మీ నమ్మకాలు మరియు పాజిటివ్ చిత్రాలు మీ చైతన్యానికి అదనంగా కు కూర్చబడతాయి. వారు ఎదిగే కొద్దీ అవి ఇతరులకు అందుతాయి. అలాగే వారు ఎదుగుతూ ఉండేటప్పుడు మనము మన వల్ల ఎదుటి వారు ఎదుగుతూ ఉంటే, వారి వల్ల మరొకరు ఎదుగుతూ ఉంటారు. అంటే కనెక్షన్ అన్నమాట. ఆ విధంగా చెప్తున్నారు. సో, ఈ ప్రపంచం ఎలా పనిచేయాలన్నది ప్రజల సమూహాల యొక్క ఆలోచనలు నిర్ణయిస్తాయి. అది. మొత్తం ఈ విధంగా ప్రపంచమంతా కూడా అలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నిన్ననే మనం చెప్పుకున్నాం. డబ్బుల విషయంలో కూడా. అంటే మనం చెప్పుకున్నది ఎట్లా చెప్పుకున్నాము? మనం సంపాదించిన ప్రతి పైసా కూడా మనమే తినటంలా. ప్రపంచం అంతా తింటుంది. ఏదో ఒక రూపంలో. రైట్? అలాగే ప్రపంచం మీద మనం ఆధారపడి ఉన్నాం. మనం తినకపో మనం ఆధారపడి ఉన్నాం. పోషిస్తున్నాం. ప్రపంచం కూడా మనల్ని టేక్ కేర్ చేస్తుంది. ప్రకృతి కూడా మనల్ని పోషిస్తుంది. ప్రకృతిని మనం పోషిస్తున్నాం. ఎప్పుడు ఇదిలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. మరి ఎంత ఆపాలన్నా ఆపడం అని. అందుకే అలా కష్టపడుతూనే ఉంటాడు మానవుడు. జబ్బులొచ్చినా కూడా పనిచేస్తూ ఉంటాడు. చెయ్యాలి. చేయకపోతే నీకు లెర్నింగ్ ఆగిపోతుంది. నీ పోషణ ఆగిపోతుంది. నువ్వు ఎదుటివాడికి పెడుతూ ఉంటేనే వాళ్ళు కూడా నీకు పెడుతూ ఉంటారు. నువ్వు ఇన్స్యూరెన్స్ కడుతూ ఉంటేనే రేపొద్దున నీ కారుకి ఏదైనా అయింగానే వాడు వస్తాడు. ఏదో ఒకటి నీకు ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి, 2 సార్లు నీ కారుకి ప్రాబ్లమ్ రావచ్చు కదా! బ్యాటరీ డౌన్ అవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ నువ్వు ప్రతి నెల డబ్బులు కడుతున్నావు ఇన్స్యూరెన్స్‌కి. నీకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నీ బ్యాటరీ డౌన్ అవుద్ది. బట్ స్టిల్ యూ హావ్ టు డూ ఇట్. రైట్? నువ్వు పోషిస్తూనే ఉండాలి. ఆ ఒక్కసారి వాడు నీకు హెల్ప్ చేయడానికి వాడొస్తాడప్పుడు. సో, ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా అట్లా అంటే మనీ రూపంలో మనకి కళ్ళకి కనిపిస్తుంది. అలా కాకుండా అదే సేమ్ థింగ్ మనకి కళ్ళకి కనబడకుండా ఈ స్పిరిచ్యువల్‌గా మన జ్ఞానాన్ని తీసుకుంటూ, మనల్ని మనము బాగుపరుచుకుంటూ, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉంటే, మనతో కనెక్ట్ అయి ఉన్నవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి. టెలిపతి ద్వారా ఈవెన్ మన ఇల్లు కూడా. మన ఇల్లు కూడా మన ఎనర్జీ. మన కారు కూడా మన ఎనర్జీ. మనము మనల్ని మనము ఉద్ధరించుకుంటూ ఉంటే, లేతే మన ఇంటిని మనము ఎప్పుడు కూడా శుభ్రంగా పెడుతూ ఉంటే, మన బుర్ర బావుంటూ ఉంటుంది. బాగా గమనించండి. మన ఇంటి ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఎక్కువ కూర్చొని ఎక్కడ మాట్లాడుతూ ఉంటాం? హాల్‌లో కూర్చుంటూ ఉంటాం మాటాడితే. లేకపోతే మాట్లాడితే కిచెన్ డైనింగ్ రూ డై డైనింగ్ హా డైనింగ్ రూమ్‌లో కూర్చుంటూ ఉంటాం. ఆ డైనింగ్ టేబుల్ అనేది పేరుకన ఉన్నా, అసలు అక్కడ భోజనం తప్ప అన్నీ చేస్తూ ఉంటాం. మనం కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనం అలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటాం. రైట్? ఆయా ప్లేసెస్‌లోనో ఫోన్‌లో మాట్లాడుతుంటాం. ఆయా ప్లేసెస్‌లోనే కూర్చొని ఏవేవో చేస్తూ ఉంటాం. రైట్? సో, ఆ అందుకే ఆ ప్లేసెస్సే ఎప్పుడు క్లట్టర్‌గా ఉంటది. అవి, ఇవి అన్నీ పడి అక్కడే బట్టలుండి, అక్కడే అవి ఉండి, అక్కడే ఇవి అన్నీ ఉంటూ ఉంటాయి. అది ఆ క్లట్టర్ అనేది మనకు ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది మన శరీరంలో విశుద్ధి చక్రం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కమ్యూనికేషన్ దెబ్బతింటుంది.
సో, ఎప్పుడు కూడా ఈ ఈ ఈ లావాదేవీలు రాక, పోక, ఇవ్వడము, తీసుకోవడము. ఇదెప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా మన నుంచి మన చుట్టూ ఉన్న వ్యవస్థలోకి, మన చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి మనలోకి జరుగుతూనే ఉంటుంది. సో, అదనమాట. అలాగే మనుషుల మీద, మన ఇంట్లో ఉండే మనుషుల మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంటి మీద ఇస్తుంది. తలుపుల మీద ఇస్తుంది. కిటికీల మీద ఇస్తుంది. మనం కూర్చున్న హాల్ మీద ఇస్తుంది. ఇవన్నీ కూడా అన్నమాట. అయితే కాబట్టి వరుసవారీగా జనాలు తమ జీవితాలకు తామే బాధ్యత వహించటాన్ని చూస్తారు. ఇదే చెప్తున్నారు. సో, జనాలు వారికి ఏమి కావాలో అది సృష్టించుకోగలమని తెలుసుకున్నప్పుడు, అది ఎలా చేయాలో నేర్చుకున్నప్పుడు, వారు ఇప్పుడు చాలా శక్తివంతులుగా ఫీల్ అవుతూ తమ జీవితాలని నియంత్రించగలుగుతారు. అది. అంటే ఎప్పుడు అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి తెలిసిపోయిందనుకోండి, ఇప్పుడు మనకి ఇల్లంతా క్లట్టర్‌గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ అయి, ఇయి బట్టలు అవి ఇవి అన్నీ పడిపోయి. సో, మన బుర్రలో కూడా బోలెడన్ని ఆలోచనలు, మనకు స్థిమితం అనేది ఉండదు. ఇప్పుడు మనకది తెలిసిపోయిందనుకోండి, ఈ రెండిటి మధ్య ఈ కమ్యూనికేషన్ ఇలా జరుగుతుంది. మన బుర్రలో ఉన్న స్థిమితం లేకపోవడము, మన చుట్టూ ఉన్న ఈ క్లట్టరు, ఈ రెండిటికి సంబంధం ఉంది అని ఇప్పుడు ఆ ఎరుకలోకి మనం ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఓపిక తెచ్చుకొని అవన్నీ తీసేస్తాం. ఎప్పుడైతే తీసేసామో బాగా గమనించండి. ఎప్పుడైతే మన క్లటర్ అంతా తీసేసామో, మనకు శరీరంలో నుంచి వేడొస్తుంది. జ్వరం వచ్చినట్టు. కాస్త మనం డౌన్ అవుతాం. మనలో నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందప్పుడు. మనలో నుంచి నెగెటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, మిగతా క్లటర్ అంతా తీసేస్తే, మనం కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అబ్బా! చాలా కష్టపడ్డామండి. ఇల్లంతా శుభ్రం చేసాం. కొంచెం అలా పడుకోవాలనుంది అంటాం. ఎందుకలా? ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత, కొంచెం నీరసంగా ఉంది అనిపిస్తుంది. నీరసం ఫుడ్ తింటూనే ఉంటాం. కానీ అలా అనిపిస్తుంది. ఎందుకు? వాటితో పాటుగా వాటికి, మనకి మధ్య ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది కదా! వాటితో పాటుగా నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది. సో, ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ. అది ఇక్కడ చెప్తుంది. కాబట్టి అది వాస్తవంలో మన ఎరుకలో ఉంటే, ఇంక మనకి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాము. ప్రతి ఒక్కటి తెలిసిపోతూ ఉంటది మనకి. ఒకడొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఓహ్! ఇది ఇలా కాబట్టి అలాగా. ఓహ్! అలా అది కాబట్టి ఇలాగా అనేసి. అలాగే ఇకపోతే ఎక్కువ నేర్చుకునే కొద్దీ ఎక్కువ సమృద్ధి, ప్రేమ మరి ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగి ఉండే జీవితాలను పొందుతారు. అది. ఇదంతా కూడా ఏంటంటే మనము నేర్చుకుంటూ ఉండడమే. ఎందుకంటే మనకెప్పుడూ కూడా కొన్ని విషయాలు మనకి ఇంట్లో వాళ్ళు నేర్పుతారు. సర్వైవల్ నేర్పుతారు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల నుంచి మనం చూసి నేర్చుకునేదేంటి సర్వైవల్. ఎలా బ్రతకాలి అనేది వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ముందుగా కష్టపడి మనకన్నా ముందుగా పైకొచ్చేసారు. వాళ్ళు నేర్చేసుకున్నారు. బయటికెళ్ళి ఎలా సంపాదించాలి? ఎలాగా సర్వైవ్ అవ్వాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా పని చేయించుకోవాలి? మనం ఎలాగా పని చేయాలి? ఈ టెక్నిక్సే మనకి పిల్లలకి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నేర్పుతారు. మీరిలా బతకండిరా! మేమంతా కష్టపడి మేము అన్నీ తెలుసుకొని నేర్చుకున్నాం. మాకెవ్వరు చెప్పలేదు. అన్నీ మేము కష్టపడి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు మేమున్నాం. ఈజీగా చెప్తున్నాం. నేర్చుకోండి. ఓన్లీ సర్వైవల్ జెప్తారు. ఇవన్నీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదు. అన్‌లెస్ వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఉంటే తప్ప ఇది తెలియదు. కానీ స్పిరిచ్యువల్‌గా ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరము ఈ కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటుంది. మనకు, మన వ్యవస్థకు, మనకు ఈ ప్రకృతికి, మనకు మనం చేసే పనులకి, మనకు మన ఆత్మకు, మనకు మనం చేసే కర్మకు ఈ కమ్యూనికేషన్ రన్నింగ్‌లోనే ఉంటుంది. ఈ దీని యొక్క దీని యొక్క దీనిని మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా బ్రతకడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మామూలుగా సర్వైవల్ కోసం నేర్చుకునే దానికన్నా కూడా ఎక్కువ కాన్ఫిడెంట్‌గా మనము బ్రతకడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నారు. ఇవన్నీ నేర్చుకుంటున్న కొద్దీ ఎక్కువ సమృద్ధి, ఎక్కువ ప్రేమ, మరి ఎక్కువ ఆధ్యాత్మికత ఎదుగుదలను కలిగి ఉండే జీవితాలను పొందుతారు. క్లియర్‌గా రాసేశారు. ఇంకా మంచి కోసం ఈ ప్రపంచాన్ని మార్చటానికి సహాయం చేయగలమనే నమ్మకము కలిగి ఉండే మనసు కూడా కుదు కుదురు కలుగుతుంది. అంటే ఏంటి? మనకి మనం ఉద్ధరించడం కాకుండా
10 మందికి మేము చేయగలమండి అనేటువంటి ఆ భరోసా, ఆ మనసు కూడా మనకొస్తుంది. అదే మిరాక్యులస్ థాట్స్ అంటారు. పత్రిజీ గారు ఏమంటారు? 4 రకాల థాట్స్ గురించి చెప్పారు. ఏం చెప్పారు? ఒకటి పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్, న్యూట్రల్ థాట్స్, నాలుగవది మిరాక్యులస్ థాట్స్. ఈ మిరాక్యులస్ థాట్స్ అనేది ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్ళిపోయారో, వాళ్ళు ప్రపంచాన్ని ఊపుతారు. ఇప్పుడు సద్గురు ఉన్నాడు. ఒక ఊపు ఊపుతున్నాడాయన. పత్రిజీ ఉన్నారు. ఆయన కూడా ఒక ఊపు ఊపి వెళ్ళిపోయారాయన. బుద్ధుడున్నాడు. ఒక ఊపు ఊపి వెళ్ళిపోయాడాయన. ఇలా ప్రపంచాన్నంతటిని కూడాను ఏ ఏకఛత్రాధిపత్యాన్ని ఏలగలిగే కెపాసిటీ వస్తుంది. జీసస్ ఉన్నారాయన. ఆయన కూడా ఒక ఊపు ఊపి వెళ్ళిపోయాడాయన. షిరిడీ సాయిబాబా ఒక ఊపాడు. ఒక ఊపు ఊపాడు. ఇట్లాంటివన్నీ కూడా మిరాక్యులస్ థాట్స్ వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు చేసేవన్నీ కూడా ప్రాపంచికపరమైనవి కావు. ప్రకృతిపరమైనవి, విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నవారు వాళ్ళు. అందువల్ల ఈ విశ్వాన్ని వాళ్ళు ఏలారు వాళ్ళు. ఏలుతూ ఉన్నారు ఇప్పుడు ఆత్మరూపంలో కూడా. అలాంటి మిరాక్యులస్ థాట్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. జనులకు తమ మంచి కోసం వాస్తవాన్ని మార్చుకోగలిగే శక్తి ఉందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది. ఇది ఇంత మిరాక్యులస్ థాట్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలగాలంటే మనకున్న నమ్మకం ఎలా ఉండాలి? ఈ వాస్తవాన్ని మార్చుకోగలిగే శక్తి, మంచి కోసం ఈ వాస్తవాన్నైనా మేము మార్చగలిగే శక్తి మాలో ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది అని చెప్పేసి చెబుతున్నారు. సో శుభ్రమైన ఇది ఇక్కడితో ఆపుదాం మనము. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పుడు నెక్స్ట్‌ది మాట్లాడదాం. ఏంటన్నారు? శుభ్రమైన వాతావరణం నుండి మనుష్య జాతి శాంతంగా ఉండే నమ్మదగిన వాస్తవంలో నివసించడము. ఈ విషయము మనము రేపు డిస్కస్ చేద్దాం. దీని గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు నన్ను అడగవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకుందండి. చెప్పండి. మీరిప్పుడు క్లీన్లీనెస్ గురించి చెప్పారు కదా! అది 100% నిజం, నేను ఒప్పుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నారండి. అందరూ బాధ్యతగా లేరు. చెప్పినా వినట్లేదు, పట్టించుకోవట్లేదు. స్పిరిచువల్ పాత్‌లో ఉండి ఆ మనిషి నిదానంగానే చెప్తుంది. ఎన్నిసార్లని నిదానంగా చెప్పాలి? ఎప్పుడో ఒకసారి అంటే చెప్పడం కాదు. మనము అది ఏంటంటే చెప్పాలి. ఇన్నిసార్లు చెప్పడము అనేది కాదు. ఎందుకంటే అందరూ కూడా వారి వారి కర్మలను బట్టి వారి యొక్క యాక్షన్స్ ఉంటాయి కదా! వారికుండే కర్మలను బట్టి, వారికుండే బ్రెయిన్ మెయిన్‌గా ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఆ లాజిక్‌లోనే ఉంటున్న కొలది బియాండ్ ఎవరు థింక్ చేయరు. ఇప్పుడు ఆ 5-6లో ఎవరో ఒకరు థింక్ చేయగలిగినంత మాత్రం చేత మిగతా వారందరూ థింక్ చేయాలని లేదు. సో, ఆ ఒకరు ఏం చేయాలి అంటే, ఆ వాస్తవాన్ని ఇప్పుడు వాస్తవం ఏంటి? ఆ 6గురిలో ఒకరుకి బియాండ్ ఉన్నారు. వారికి అర్థమవుతుంది. మిగతా 5గురికి అర్థం కావట్ల. అది వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నది. ఈ వాస్తవాన్ని మార్చగలిగే శక్తి నాలో ఉంది అని ఆ శక్తిని ఆ ఒక్క వ్యక్తి పెంపొందించుకోవాలి. పెంపొందించుకునేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ ఒక్క వ్యక్తి ఆటోమేటిక్‌గా మార్పులు తను చేయగలిగినది తన బాధ్యత తను చేస్తూ ఉంటే అది మెల్లమెల్లగా ఏం జరుగుతుందంటే స్లో ప్రాసెస్సే కావచ్చు. కొద్ది రోజులకి అది ఆ వ్యక్తితో గనక మిగతా 5-6 యొక్క ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటే అంటే ఈ వ్యక్తి యొక్క సోల్ ప్లాన్‌లో వారు ఉండి ఈ వ్యక్తి ద్వారా వాళ్ళు లెర్న్ చేస్తారు అనేటువంటి సోల్ ప్లాన్‌లో ఉంటే వారు తప్పకుండా నేర్చుకుంటారు. తప్పకుండా ఒక నెలలో జరగకపోయినా ఒక 3 నెలలకో, 4 నెలలకో, ఒక సంవత్సరానికో జరుగుతుంది. అలా కాకుండా ఈ ఒక్క వ్యక్తి యొక్క సోల్ ప్లాన్‌లో మిగతా 4-5 లేరనుకోండి. వారేదో వారి కర్మలేవో చేసుకోవడానికి వచ్చినారనుకోండి. అది అలా కుదరదు. అది టెలిపతి ద్వారా అది అందజేయబడదు. ఇది.
మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయలేం. మన పని మనం చేసుకుంటూ ఉండాలి అక్కడ. అంటే మనకు చేతనైనంత మనం క్లీన్‌గా పెట్టుకోవడం అంతేనా? అంతే. మనది మనం చేసుకుంటూ ఉండడమే. ఇంకంతే. ఓకే. ఇప్పుడు అదే అనేక అంటే ఒక్కడే కారణాలతోటి ఆత్మలనేవి అనేక కారణాలతో వస్తాయి ఈ భూమి మీదకి. యాహ్! అవి యాహ్! కంప్లీట్‌గా అదే. ఇప్పుడు అవి గౌతమి గారు ఆ! చెప్పండి. గౌతమి గారు హ్మ్. హలో చెప్పండి. చెప్పండి. గౌతమి గారు వినపడుతుంది. చెప్పండి. గౌతమి గారు వినబడుతుంది. చెప్పండి. హలో! 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 మీరు అన్‌మ్యూట్ చేసుకొని వినాలి. నా వాయిస్ వినిపించట్లేదనుకుంటా. అన్‌మ్యూట్‌లోనే ఉన్నారు తను. ఆ! ఏమో మరి. ఓకే. సరే చెప్పండి మీరు. అంతే కదండీ సొల్యూషన్. మన చేతనైనంత మనం క్లీన్‌గా పెట్టుకోనీకే ట్రై చేయాలి. అంతే అంతే. గదా! అంతే. అంతే. మొత్తం ఏదైనా ఇల్లు ఏ విషయమైనా అది చేయలేకపోయినా క్లీనింగ్ ఒకటే కాదు. ఏ విషయమైనా కూడా మన సోల్ ప్లాన్‌లో వారు ఉంటే ఆటోమేటిక్‌గా మనం నేర్చుకుంటున్నది వారికి కూడా అందజేయబడుతుంది. పూర్ణాత్మ అందజేసేలా చేస్తుంది. లేనప్పుడు అది ఆహ్, అందుకోవడం అనేది జ్ఞానం అనేది అది అంత తొందరగా జరగదనమాట. హుహు. మనుషుల్లో ఎంతో అదేంటంటే మేజర్ షిఫ్ట్ వస్తాయి తప్ప. అది. హుహు. ఇప్పుడు సోల్ ప్లాన్‌లో ఉంటనే గదండీ మనకి బంధంగా ఉంటారు. అంటే బంధుత్వం ఉంటది. అని ఎవరు చెప్పారు? అలా ఏం మనకెన్ని కాదా? రోజులు ఉంటుందో అది అలా ఎవరికి తెలుసు? ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మనం చివరి వరకు కూడా ఎంతోమంది మన లైఫ్‌లోకి వస్తున్నారు, వెళ్తున్నారు. సోల్ ప్లాన్‌లో అది ఎంతవరకు ఉందో అంతవరకే. ఏమేమి చేయాలనుంటుందో ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలే ఉండటం లేదు. తల్లిదండ్రులకు పుట్టడం వరకే ఉండి, కొంతవరకే ఒకరితో ఒకరు ప్రేమతో ఉండి, పిల్లలు వాళ్ళకి ప్రేమను అందిస్తున్నారు. ప్రేమను వాళ్ళు పొందుతున్నారు తల్లిదండ్రుల నుంచి. ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు పూర్తిగా వేరే వేరే కర్మల్లో పడిపోతున్నారు. జీవితాంతం కూడా అవన్నీ ఒకేలాగా వెళ్ళవే అలాగా. పూర్తిగా ఎప్పుడు హుహు. కూడా పూర్తిగా జీవితాంతంగా అలాగే అలాగే వెళ్ళవు అలా. ఎక్కడో దగ్గర అవి వారి ఎవరి ప్రయాణం అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది ఎంతవరకు అయితే వారు కలిసి ఉండాలి, ఎంతవరకైతే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండాలి, ఎంతవరకైతే ఒకరి పోషణలో ఇంకొకరు ఉండాలి అనేటువంటిది. అంతా ఎందుకు మనం తీసుకునే శ్వాస కూడా మనం తీసుకునే శ్వాస కూడా ఇన్ని శ్వాసలని రాసుకొని రావడం జరుగుతది. శ్వాసించడం అనేది మన పర్సనల్. ఇన్ని ఉచ్ఛ్వాసాలు, ఇన్ని నిశ్వాసాలని రాసుకోవడం జరుగుతది. ఇప్పుడు ఈ ఇన్ని ఉచ్ఛ్వాసాలు, ఇన్ని నిశ్వాసాలు అని రాసుకోవడము 2 సమానంగా ఉండాలని కూడా లేదు. 10 ఉచ్ఛ్వాసాలు, 11 నిశ్వాసాలు రాసుకున్నారనుకోండి. సో, లేదా అంటే ఒక న రాసుకున్నారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఉచ్ఛ్వాసం తీస్తారు, నిశ్వాసం దగ్గర ఆగిపోతారు. దాంతో మనిషి యొక్క ఊపిరి ఆగిపోతుంది. ఇట్లాగుంటుంది. అది మన పర్సనల్ అది. అదే మనం ఒక లెక్క అన్ అటువంటిది మరొక ఆత్మ యొక్క యాక్టివిటీని మనం నియంత్రించగలగమా? నియంత్రించలేం. అది ఎన్నాళ్ళు ఎ ఎ ఎంతవరకు ఏ పోర్షన్ వరకు కలిసి ఉండి, కలిసి ఒక కర్మ చేయాలని ఉంటే అంతవరకే చేయగలగడం అనేది జరుగుతుంది. కలిసి షేరింగ్ కర్మ. ఆ కర్మ కూడా షేర్ అవుతూ ఉండాలి. ఒకటే షెల్టర్ కింద ఉన్నంత మాత్రం చేత వారు ఒకేలాంటి కర్మ చేస్తున్నారని అలా ఎలా చెప్పగలము? ఒకే కర్మలో వారిద్దరూ షేర్ చేసుకుంటూ షేరింగ్ ఉందని ఎలా చెప్పగలము? ప్రపంచానికి కావాల్సింది ఆ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరూ కలిసి బ్రతుకుతున్నారు అనేసి. ఎవడి భ్రమ వాడిది. డిల్యూషన్. భ్రమ. అందుకే అంటున్నాను నేను. చాలా చాలా టైమ్ స్పెండ్ చేశాను దానిపైన. సత్యం వేరు.
మనం కల్పించుకునే లేకపోతే కల్పించే నిజము అబద్ధం వేరు. ఈ ప్రపంచానికి కావాల్సింది భ్రమ ఉంటే చాలు. మనకి కూడా అంతే. అదే నా హ్యాపీగా అదే నిజమని మనం నమ్మేస్తాం. మనకి హ్యాపీ మనకది చాలు. కానీ సత్యానికి అలా కాదు. సత్యం అనేది టోటల్‌గా డిఫరెంట్ ఉంటుంది. సో, ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే మనకి కాన్ఫిడెన్స్, మిరాక్యులస్ థాట్స్ మనకొస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనము అక్కడే ఆగిపోము. చాలా చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. అక్కడ ఆగిపోము మనం. ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇయన్నీ కూడా జరుగుతాయి. యాహ్! షూర్ అండి. యాహ్! థ్యాంక్ షూర్ యూ. అండి. యాహ్! థాంక్ యూ. సరే మళ్ళీ రేపు మనం ఇదే టైంకి కలుద్దాం. ఓకే? యాహ్! బాయ్. థాంక్ యూ. ఓకే అండి.